హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ద ఎన్చాంటింగ్ టారో. హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని చెప్పనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరి ఆడపడుచులకి, అందరి ఆడబిడ్డలకి, మీ అందరికీ కూడా హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ అండి. మీకు, మీ పేరెంట్స్కి, మీ నాయనమ్మలకి అందరికి కలిపి చెప్తున్నాను. టు ఎవ్రీబడి, ఎవ్రీ బ్యూటిఫుల్ ఫీమేల్, ఎవ్రీ అమేజింగ్ అమ్మాయిలందరికీ కూడా చెప్తున్నానండి. జస్ట్ ఇప్పుడే మదర్హుడ్లో ఉన్నా, ప్రెగ్నెంట్ అయ్యి ఉన్నా, లేకపోతే పిల్లలు ఉన్నా లేకపోయినా కూడా మీలో ఒక గొప్ప అమ్మదనం అనేది ఉంటుంది. ఆడదానికి దేవుడిచ్చిన వరం ఏంటంటే, ఒక వనితగా పుట్టినందుకు బై డిఫాల్ట్ మెటర్నల్ ఇన్స్టింక్ట్స్, అమ్మతనము అంటే ప్రేమ, కరుణ, దయ, జాలి, ఇలాంటి యొక్క బ్యూటిఫుల్ క్వాలిటీస్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. అయితే ఈ క్వాలిటీస్ ఉండగా 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 ఎదుట మనిషి ప్రవర్తించే తీరు బట్టి వాళ్ళు కూడా మారుతూ మారుతూ వస్తూ ఉంటారనుకోండి. బట్ బై డిఫాల్ట్ ఆడవారు చాలా మృదు స్వభావులు. ఎంత మృదువుగా ఉన్నా ఆడదాన్ని పరిమళంతో పోల్చిన, ఒక పువ్వుతో ఒక అందమైన కవిత రాసిన కంపేర్ చేసి, నిజానికి ఒక ఆడది చేసే పనులు చాలా బరువైనవి, చాలా బాధ్యత గలవి. అయితే 9 నెలలు బిడ్డను మోయడం, ఆ తర్వాత ఆ బిడ్డని వెంటనే ఎంత నొప్పులతో ఉన్నా కూడా దగ్గర తీసుకొని ఒక మాతృత్వాన్ని పంచడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. బట్ అట్ ద సేమ్ టైం తన యొక్క పిల్లల్ని ఇప్పుడు కూడా ఒక మదర్, ఒక తల్లి ఏమనుకుంటుందంటే, నేను నా బిడ్డ వేరు కాము, రెండూ ఒకటే. అందుకే పిల్లల్ని ఎప్పుడైనా ఎవరైనా వేరు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మాతృ మనసు సోకిస్తుంది. సో కొంతమంది తల్లులకి పిల్లలు దూరం అవుతారు అనుకోని సంఘటనల వల్ల, కొంతమందికి పిల్లల్ని కోల్పోతారు, అది కూడా అనివార్య సంఘటనల వల్ల. కొంతమందికి పిల్లల దగ్గరే ఉన్నా కూడా సరిగ్గా చూసుకోలేరు. ఒక్కొక్కసారి సరిగ్గా చూసుకోగలరు, కానీ చూసుకోవాలా చూసుకోకుండా ఉండాలి అన్నా కూడా సిచ్యువేషన్స్ ఏంటంటే, ఎదుటి వ్యక్తి ప్రవర్తించే తీరు బట్టి వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలకి తల్లి మీద ఇష్టం లేకపోతే అయిష్టం అనేది మొదలవుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీ పిల్లలకి మీరు ఇష్టంగానే ఉండాలి, ప్రీతిపాత్రంగానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కొంతమంది అమ్మలకి చెప్తున్నానండి, ఎవరైనా మిమ్మల్ని, మీ పిల్లల్ని సెపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు దానికి తలొగ్గొద్దు. మీ పిల్లలు మీ యొక్క సర్వ హక్కు. పిల్లల్ని బాగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 24 గంటలు ఎంత పని ఉన్నా కూడా సతమతం అవుతూ అప్పుడప్పుడు అరిచినా అది పిల్లల్ని చూసుకోలేకపోవడం, అదొక పేరతనం కింద కొంతమంది పరిగణిస్తారు. కానీ చాలా వరకు భర్తలు, చాలా వరకు హస్బెండ్స్, పార్ట్నర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు జస్ట్ ఖాళీ కూర్చుంటారు. కానీ కొంతమంది చాలా బాగా పనిచేస్తారు. కొంతమంది బాధ్యత పంచుకుంటారు వాళ్ళ భార్యలతో. అయితే కొంతమంది బాధ్యత పంచుకుంటూ అరుస్తూ తిడుతూ ఉంటారు. అయితే ఇవన్నీ మనకి సుపరిచితమే, బికాజ్ అందరి జీవితాల్లో జరుగుతూనే ఉంటుంది ఏదైనా సరే. అయితే ఎప్పుడైతే ఒక భర్త భార్య కొట్టుకోవడం మొదలవుతుందో, పిల్లలు దాన్ని చూస్తూ ఉంటారు. ఆ చిన్న మనసులు తట్టుకోలేవు. అమ్మ అరిచింది అనేది గుర్తుంటుంది, నాన్న తిట్టాడు అనేది గుర్తుంటుంది తప్ప వెనకాల కారణాలు మనకు అక్కర్లేదు, పిల్లలకు కూడా అక్కర్లేదు. సో మనం ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎందుకు బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది నేర్చుకుందాం. దానికి మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఓకేనా అండి? సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టారో రీడింగ్. సో టారో దేని గురించో నాకు కూడా తెలియదు. మొత్తం రీడింగ్ అయిపోయిన తర్వాత నేను టైటిల్ పెడతాను. ఓకేనా అండి? సో లెట్ us సీ దేని గురించి రాబోతుంది అనేది. ఓకే, అంటే ఇట్స్ గోయింగ్ టు బి కరెంట్ ఎనర్జీ ఆర్ ప్రాబబ్లీ మేబీ లవ్ ఆర్ రిలేషన్షిప్ రీడింగ్ అవ్వచ్చు, లేకపోతే టారో గైడెన్స్ అవి ఉండొచ్చు, ఆర్ ఇంపెండింగ్ డేంజర్ ఏమన్నా కొంచెం ఉంటే అది కూడా తెలిసే ఛాన్స్ ఉంది. సో చూద్దామండి మనకి ఏం వస్తుందో. సో ఇవేమి పైల్ రీడింగ్ కాదండి. ఓకే, పైల్ రీడింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, పైల్ రీడింగ్ ఖచ్చితంగా చేస్తాను మీకోసం, బట్ కొంచెం సమయం ఇవ్వండి. ఇది కూడా జనరల్ రీడింగే. ఓకేనా అండి? సో వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే, విషింగ్ యూ ఆల్ అ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. ఇక్కడ నుంచి మీరు జెంటల్గా ఉండండి, మీ పిల్లలతోటి ప్రేమగా ఉండండి, కరుణ,
జాలి, దయ అనేవి మీలో ఆటోమేటిక్గా ఉన్నాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లేకపోతే అవి మళ్ళీ పెంచుకోండి. అండ్ మిమ్మల్ని మీ పిల్లలకి మధ్యలో ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళకి చెక్ పెట్టండి. ఓకేనా అండి? సో నౌ లెట్స్ వాచ్ వాట్ ద టారో హ్యాస్ టు సే టుడే. సో చూద్దామండి మనకి ఎలాంటివి వచ్చినాయో. ఓకే, హైరోఫాంట్ కార్డ్ వచ్చింది. లుక్, హైరోఫాంట్ కార్డ్. ఓకే, వి విల్ సీ ఎలాంటి కార్డ్స్ వస్తాయి. ఎంపరర్ కార్డ్ వచ్చింది. సెట్ చేస్తానండి. లెట్స్ సీ అట్లా కార్డ్స్ ఏమొస్తున్నాయో. నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. వావ్, ఎందుకు నైట్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది, ఎందుకు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది? రెండు కాంట్రడిక్టింగ్ ఎనర్జీ. సో లెట్ సీ వై. ఫోర్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, ఎయిట్ ఆఫ్ కప్స్. సో ఫైనల్ అవుట్కమ్ ఏమవబోతుంది? సిక్స్ ఆఫ్ వ్యాండ్స్. వావ్, వీర్ ఆఫ్ ఫార్చ్యూన్. బ్యూటిఫుల్. సరే, సో దీన్ని నేను అందంగా పేర్చి మీకు చూపిస్తాను. నా దగ్గర ఇదివరకు ఇండియాలో అయితే ఉండేదండి మనకి మొబైల్ హోల్డర్ ఉండేది. సో మనం అందంగా రీడింగ్ చేస్తుంటే అన్నీ కనిపించడానికి. బట్ మొబైల్ హోల్డర్ నా దగ్గర లేదు. ఓకే, సో ఆర్డర్ పెట్టాను, వస్తుంది. అప్పటిదాకా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అందుకే నేను మీకు షఫల్ చేయడం చూపించలేకపోతున్నాను. సో సమ్హౌ ఇక్కడ ఏదో ఫ్లాస్క్ ఉంటే ఆ ఫ్లాస్క్ మీద పెట్టి మీకు చూపిస్తున్నానండి. సో ఐ ఆర్డర్డ్ ఫర్ ఇట్, ఐ విల్ గెట్ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరిగారు. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను లేను కదా, ఆల్మోస్ట్ ఒక 1 month చేయకపోయేటప్పటికి టక కొంతమంది మైనస్ అయ్యారండి ఒక పాస్ట్ 10 daysలో. ఓకే, కొన్ని సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. కానీ ఒక్క రోజులో వచ్చారండి సబ్స్క్రైబర్స్. మళ్ళీ నాకు తగ్గిపోయిన వాళ్ళకన్నా వేగంగా వేరే సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు నాకు. చాలా థ్యాంక్ యూ మీ అందరికీ, కొత్త సబ్స్క్రైబర్స్కి. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. ఓకే, ఇంక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చెప్పే కంటెంట్ ప్రతి ఇంట చేరాలి. నేను చాలా నిక్కచ్చిగా మాట్లాడుతున్నానండి. ట్రూత్ అంటే నా యొక్క దృష్టిలో, నా యొక్క కోణంలో, నా యొక్క దృక్పథంలో ఎలా అనిపిస్తే అది చెప్పేస్తున్నాను. అది మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా హర్షించవచ్చు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, ఇట్స్ ఓకే అండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఐఎమ్ ఓపెన్ టు క్రిటిసిజం ఆల్సో. ఎందుకంటే అందరి యొక్క కోణాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, సో ఫ్యూచర్లో ఐ ఆల్సో వాంట్ టు సైకాలజీ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకైనా కూడా నాకు ఈ రీసెర్చ్ అనేది పనిచేస్తుంది. సో ఐఎమ్ ఓపెన్ టు క్రిటిసిజం. ఎవరైనా చెప్దామనుకున్నా ఓకే. మనందరం మనుషులమే. వీ ఆల్ డూ మిస్టేక్స్, వీ ఆల్ డూ థింగ్స్. ఓకే, ఎవరు కూడా మిస్టేక్స్ని కావాలని చేయరండి. మిస్టేక్స్ని ఎవరూ చేయరు, కానీ కొంతమంది కావాలని చేస్తారండి మిస్టేక్స్. ఒక మిస్టేక్ తర్వాత ఒక మిస్టేక్, ఒక మిస్టేక్ తర్వాత ఒక మిస్టేక్. సో కావాలని చేసే వాళ్ళు యొక్క ఆలోచన శైలి ఎలా ఉంటుంది, అనుకోకుండా చేసే మిస్టేక్స్కి వాళ్ళ శైలి ఎలా ఉంటుంది అనేది మీరు చాలా అబ్జర్వ్ చేసి, చాలా పెద్ద నిర్ణయాలు ఏమన్నా వచ్చినప్పుడు బాగా చూసి డీప్గా డెప్త్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. బికాస్ లైఫ్లో ఛాన్సెస్ అనేవి తక్కువ. ఓకేనా అండి? ఎప్పుడైనా ఒక మంచి ఛాన్స్ మీకు వచ్చి ఆ ఛాన్స్ ద్వారా మీరు ఇంకా గొప్పవారు అవుతారు, ఆ ఛాన్స్ వల్ల మీ యొక్క ఆత్మాభిమానం పెరుగుతుంది అంటే కనుక దానికి తగ్గట్టుగా మీ లైఫ్ ఎలా మలుచుకోవాలి అనేది మీరు చాలా చాలా ఆలోచించాలండి. సో నౌ ఐ విల్ సెలెక్ట్ చేసేసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? జస్ట్ గివ్ మీ 1 minute. బట్ దెన్ ఇది వీడియో కదండి, జస్ట్ విత్ నో టైం. ఓకే, హాయ్ అండి. సో ద స్ప్రెడ్ ఈజ్ రెడీ. సో దిస్ ఇస్ ద స్ప్రెడ్. ఇంకా కార్డ్స్ ఉన్నాయి, ఇంకొక 3 cards ఉన్నాయి. సో ఇది అయిపోయాక ఐ విల్ యాడ్ దోస్ కార్డ్స్. సో నౌ లుక్ ఎట్ ద ఫస్ట్ కార్డ్, హైరోఫాంట్ ఎనర్జీ ఎలా ఉందంటే మీకు మిమ్మల్ని గైడ్ చేయడానికి ఒక గురువు లాంటి వాళ్ళు ఉంటారండి. ఓకే, అంటే మీకన్నా ఖచ్చితంగా వయసులో పెద్ద వ్యక్తులు ఉంటారు. ప్రాబబ్లీ వాళ్ళు మీకు ఫ్యామిలీ కాకపోవచ్చు, బట్ సన్నిహితంగా మీ శ్రేయభిలాషులు ఉండి ఉంటారండి. ఎప్పుడు కూడా హైరోఫాంట్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే, మన సోల్మేట్స్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? సోల్మేట్ అంటే పార్ట్నర్ కాదు. సోల్మేట్ అనేది ఏంటంటే మనందరికీ ఒక సోల్ ఫ్యామిలీ అనేది ఉంటుంది.
సోల్ ఫ్యామిలీ అంటే ఏంటంటే మనం ఈ భూమి మీదకి వచ్చే ముందర మనం కాంట్రాక్ట్స్ చేసుకుని వస్తాం. కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయంటే ఈ వ్యక్తితో ఇంతవరకు సమయం ఉంటుంది నాకు, ఆ తర్వాత మా జీవితాలు వేరువేరుగా ఉంటాయి. ఒకవేళ ఈ తరుణంలో నా యొక్క ఎదుగుదలకి ఎవరైనా దోహదపడితే, నా ఎదుగుదలకి దోహదపడే ప్రతి వ్యక్తి కూడా నా యొక్క సోల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అండ్ మిమ్మల్ని ఇప్పుడు మొన్న ఆర్య 20 years ఫంక్షన్లో మనకి బన్నీ చెప్తున్నాడు కదండి, అల్లు అర్జున్ చెప్తున్నాడు కదా, నా లైఫ్ సుకుమార్ అనే ఆయన నా లైఫ్లో ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే కనుక సుకుమార్కి ముందు సుకుమార్ తర్వాత అయిపోయింది నా లైఫ్, అంత ఇంపార్టెంట్ అని చెప్పన్నాడు కదండి. సో యాక్చువల్గా సోల్ ఫ్యామిలీలో మీకు సేమ్ ఏజ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ ఉంటుందండి. ఓకే, ఆ సేమ్ ఏజ్ అంటే సేమ్ ఏజ్ కాదు, సారీ, సేమ్ జెండర్ అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, వాళ్ళతో మీకు బీభత్సమైన ఫ్రెండ్షిప్ ఉంటుంది. అండ్ వాళ్ళ యొక్క గైడెన్స్లో మీరు ఎంత ఎదుగుతారంటే అంత ఎదుగుతారండి. అంత ఎదిగిన తర్వాత మీకు ఏం జరుగుతుందంటే బ్యూటిఫుల్గా మీకు లైఫ్లో ఒక నిర్ణయం ఎలా తీసుకోవాలి, ఒక లైఫ్లో ఏ దోవలో వెళ్తే నా లైఫ్ సెట్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం నా లైఫ్లో ఈ నిర్ణయం కష్టమైనా కూడా ఎందుకు నేను తీసుకోవాలి, లాంటి ఆచితూచి నిర్ణయించుకునే వ్యవహారాలకి ఈ సోల్మేట్ అనే వ్యక్తి, ఎస్పెషలీ సోల్మేట్ అంటే పార్ట్నర్ కాదు, అది ఒక కాన్సెప్ట్ని మార్చుకోవాలి. ఎలా మారుస్తారో తెలియదు, బట్ అవేర్నెస్ కమింగ్ అప్. సోల్మేట్ అంటే ఫ్యామిలీ, పార్ట్నరు, రిలేషన్షిప్, హస్బెండ్ కాదండి. సోల్మేట్స్ ఆర్ ఎ ట్రైబ్. ఓకే, గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ యూ విల్ మీట్ ఇన్ ఎ లైఫ్ టైమ్. సోల్మేట్ మీ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడతారు. ఓకే, హెరోఫెంట్ ఎనర్జీలో ఒక గురువు, ఓకే, లేకపోతే ఏదో తెలియకుండా ఒక యాదృచ్ఛికంగా కలిసిన వ్యక్తి, అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు, బట్ చాలా వరకు సేమ్ జెండర్లో కలుస్తారండి. అండ్ వాళ్ళు మీకు ఎంత దోహదపడతారంటే అంత బ్యూటిఫుల్గా దోహదపడతారు. అండ్ మీ లైఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్గా మారిపోతుంది. మిమ్మల్ని శక్తివంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దగలిగే మనుషులుగా మారుతారనమాట. ఓకే, సో వాళ్ళు సోల్కి ఫ్రెండ్. మేట్ అంటే ఏంటి? కంపానియన్, ఆత్మకి ఒక నెచ్చలి, ఒక ఫ్రెండ్ లాంటి వ్యక్తి అనమాట. సో ఆ హైరోఫెంట్ ఏం చేస్తారంటే గురువుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడు లేకపోతే స్నేహితురాలుగా మీకు అడుగడుగున ఉండి ఎలాంటి స్వార్థం లేకుండా మీ మంచి కోసం, అంటే మీ యొక్క ఆత్మని మెచ్చి మీతో మెలిగే ఒక వ్యక్తి బ్యూటిఫుల్గా మీతో ఉంటారు. అండ్ మీ యొక్క బాధల్లోని, మీ యొక్క సంతోషాల్లోని మీతో పాటు పాలు పంచుకుంటారు. మీరు ఏడుస్తే వాళ్ళు దిగులు పడతారు, మీరు ఆనందపడితే వాళ్ళు ఆనందపడతారు. స్వార్థం లేని వ్యక్తి. సో అలాంటి హైరోఫెంట్ ఎనర్జీ మీ లైఫ్లో ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఇప్పుడు వస్తారు. అలాంటి మంచి మీ యొక్క మేలు కోరే శ్రేయోభిలాషులు, మీకు చాలా మంచి డీప్ ఫ్రెండ్షిప్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. నెక్స్ట్ టెంపరర్. అయితే మీ లైఫ్లో ఎంత బ్యూటిఫుల్గా సాగినా ఒక వ్యక్తి మాత్రం ఉంటారండి, మొండి వ్యక్తి అనమాట. ఆ మొండితనం ఏం చేస్తుందంటే పతనానికి కారణం అయిపోతుంది. అంటే ఆ మొండి వ్యక్తులు ఏం చేస్తారంటే మీ యొక్క పతనాన్ని కోరుతారు, కానీ ఆ మొండి వ్యక్తి తన పతనాన్ని తను కోరుకుంటున్నాడు అనే విషయం గ్రహించలేరు. దానివల్ల ఏమవుతుందంటే ఆ మొండితనం అతన్ని హరించేస్తుంది. సో మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నేనే రాజుని, నేనే మంత్రిని, నాకు తిరిగే లేదు, ఇలాంటి ఆలోచనలు తగ్గించుకోవాలి. ఓకే, మనతో పాటు అందరూ ఉండాలి, అందరితో పాటు మనము ఉండాలి. ఓకే, ప్రత్యేకము అంటే ఆయనకు పర్వాలేదు, కానీ ఆ ప్రత్యేకతని పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేంత ప్రత్యేకత మీరు బయటికి కనబరిచారనుకోండి, వీడు ఓవర్ యాక్షన్, ఇది దీని ఓవర్ యాక్షన్ అనుకుంటారు. అందరితో పాటు మనందరం హ్యూమన్స్ కదండి, బట్ కైండ్నెస్ చాలా ఇంపార్టెంట్, మొండితనం వద్దు. సో మీ లైఫ్లో కొంతమంది మొండి ముఖాలతోటి మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆ మొండితనం వాళ్ళకి ఇన్సెక్యూరిటీ వల్ల కలుగుతుంది. ఓకేనా అండి? ఇన్సెక్యూరిటీ అంటే అభద్రతా భావం. నిజంగా మంచి వ్యక్తి ప్రేమతో అండి తల నిమురుతూ మిమ్మల్ని మార్చగల శక్తి ఉంటుంది. కానీ మొండి వ్యక్తి కఠినంగా వ్యవహరించి, పొగరుగా వ్యవహరించి, నేను చెప్పేది నువ్వెంత అన్నట్టుగా వ్యవహరిస్తాడు. కానీ నువ్వెంత అనే యాటిట్యూడ్ వల్ల ఏమవుతుందంటే రేపటి రోజు ఎవరు కూడా వాళ్ళని లెక్క చేయరు. ఎప్పుడైతే నువ్వు నేను సమానమే అనే వ్యక్తులతోటే మనం ఎప్పుడైనా సరే ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సో కొంతమంది మొండి ముఖాల వల్ల
మీకు ఇబ్బంది కలుగుతుంది. నెక్స్ట్ నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఈ నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఏంటంటే, చిన్నప్పుడు ఒక యవ్వనంలో ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే శక్తి ఉంటుందండి. బేసికలీ ఒక 15 to 30 years లోపల శక్తి అనేది మీకు ఉంటుంది. మీ ఆత్మకి ఇంకా జీవితంలో చాలా చూడదు కదా బాధలు. ఎప్పుడైతే బాధలు చూడడం మొదలవుతుందో దాని యొక్క బ్రైట్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. అర్థమైందండి? ఎప్పుడు షైన్ అవుతుంది? ఆనందంగా ఉన్నప్పుడు షైన్ అవుతుంది. ఓకే, కష్టాలు పెద్దగా లేనప్పుడు షైన్ అవుతుంది. కానీ శోకం అనేది మీ లైఫ్లో తాకినప్పుడు మీ యొక్క ఆత్మ కొంచెం క్షీణించిపోతుంది. ఓకేనా అండి? ఆ టైంలో మీరు ఏమనుకుంటారంటే, నాకేంటి ఇంత ఆరోగ్యం ఉంది, నాకేమవుతుంది, రేపటి రోజు నాకు ఎలాంటి శక్తి అయినా, ఎప్పుడు నాతో శక్తి అనేది ఉంటుంది లైఫ్ లాంగ్, నేను దీనైనా నేను ఇదేంటి తిప్పి కొట్టగలను, విధి వక్రించినా కూడా నేను పోరాడగలను అని అనుకుంటాం. కానీ ఆ యొక్క శక్తి సన్నగిలుతుంది. అందుకే కదా మీలో కొంతమంది నా వల్ల కాదండి, ఏడుపు వస్తుందండి, పెద్ద డెసిషన్ తీసుకుని ఈ జీవితంలోంచి వెళ్ళిపోవాలని ఉందండి, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. అలాంటి మాటలు వద్దు. మీ ఆత్మకి శక్తి తగ్గిపోతున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ యొక్క బౌండరీ, ఓకే, అంటే బౌండరీ ఏదో అంటారు తెలుగులో, మీ యొక్క గీత తీసుకోవాలండి. ఎంతవరకు నా యొక్క శక్తి ఉంది, ఇది దాటితే మీకు అన్కంఫర్టబుల్గా ఉంది, మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావద్దు. శక్తి క్షీణించిపోయినప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావద్దు. మీ కంఫర్ట్ జోన్లోనే మీరు బతకండి. కంఫర్ట్ జోన్ బయటకు వచ్చిన తర్వాత ఏమవుద్దంటే అడుగడుగున ఇబ్బందులే. మీకు అడుగడుగున ఇబ్బందులు అయినప్పుడు ఏమవుద్దంటే, మీకు నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఎలా ఉంటుంది తెలుసా? చిన్నప్పుడు అంటే ఒక 10 years బ్యాక్ ఒక యవ్వనంలో మీరు ఎంత శక్తిగా ఉండేవారో అంత శక్తి ఏడుస్తూ నవ్వుతూ లేస్తూ లైఫ్ని మీరు పోరాడాల్సి ఉంటుంది. అర్థమైందంటే చిరునవ్వుతో పోరాడాల్సి ఉంటుంది లైఫ్ని. దానికి మీకు శక్తి ఉండదు. కానీ శక్తి కూడబెట్టుకోవాలి. మీ యొక్క చిన్ననాటి మీ యొక్క ఇన్నర్ చైల్డ్ ఒక 10 years బ్యాక్ మీకు చెప్పిన మంచి మాటలు గుర్తుపెట్టుకుంటూ మీ యొక్క ఫ్యూచరు ఎఫెక్ట్ అవ్వకుండా, ప్రజెంట్ బాగోకపోయినా కూడా ఫ్యూచర్ని బ్రైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ హోప్ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను ఈరోజు. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఎలా ఉందంటే, మీకు కొన్ని బంధాల నుంచి బయటికి రాలేరండి. జస్ట్ బికాజ్ మీ యొక్క పెంపకం వలన దేన్ని కూడా వెంటనే వదులుకోలేరు. అలా వదులుకోకపోవడం వల్ల మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ ఉంటారు. ఓకేనండి? క్వీన్ ఆఫ్ వ్యాండ్ ఎనర్జీలో మీకు ఇంకా ఎలా వస్తుంది అంటే అర్థం ఏంటంటే, మీకు విపరీతమైన ఓర్పు సహనం ఉందండి. ఆ ఓర్పు సహనం ఉండడం వల్లనే మీరు ఇంకా ఇంత కామ్గా ప్రశాంతంగా ఉంటున్నారు. అది మీ యొక్క సహనానికి ఓర్పుకి పరీక్షే. ఓకే, మీ యొక్క గొప్ప పతివ్రత్యం అనేది ఉంది మీకు. ఓకే, బంధాలు నిలుపుకోవాలన్న శక్తి తహా ఉంది. కానీ మీతో పాటు సమానంగా ఎదుటి వ్యక్తి కూడా ఉండాలి కదా. అది చూద్దాము. ఎదుటి వ్యక్తి కూడా మీతో పాటు రెండు చప్పట్లు కొడితేనే శబ్దం అనేది వస్తుంది. అటు ఇటు ఓకే, ఒక రిలేషన్షిప్లో ఇద్దరూ సరిసమానంగా ఇస్తేనే అది నిలబడే బంధం అవుతుంది, లేకపోతే అవ్వదు. సో గుర్తుపెట్టుకోండి. అంటే మీలో ఒకరు మంచిగా ఉండి మీలో ఒకరు ఎదురు చూపులు చూస్తున్న ఎదురు వ్యక్తి మీకు ఇవ్వలేకపోతుంటే మీరు ఏం చేయగలరు? ఏం చేయలేరు కదా. సో నెక్స్ట్ ఇక్కడేంటి, 4 of Swords ఎనర్జీ ఎలా ఉందంటే, అమ్మా నా వల్ల కాదు దేవుడా, అయిపోయింది నా జీవితం, ఈ సమస్యలు అధిగమించి మీకు పెద్దగా నిరాశ నిస్పృహ ఎక్కువైపోతుంది. బికాస్ ఫైనల్ రిజల్ట్ గట్టిగా లేదు, మీరు కోరుకున్నట్టుగా లేదు. కాబట్టి అలసిపోయి పడుకుంటారు. నా వల్ల కాదు, కాసేపు బ్రేక్ తీసుకోవాల్సిందే. అంటే మీ యొక్క బాడీని మళ్ళీ పికప్ చేసుకునే డౌన్ టైం అన్నమాట. అదేంటే నిద్రపోతున్నావు ఇంత జరుగుతుంటేనంటే వాళ్ళ మాట వినద్దు, నిద్రపోండి. బికాజ్ యూ నీడ్ టైం టు పికప్. అర్థమైందండి? మంచిగా నిద్రపోండి. నిద్ర రాకే కదా సతమతం అయిపోతున్నారు కొంతమంది. నిద్ర అనేది వస్తే హ్యాపీగా నిద్రపోండి. దట్ ఈస్ ద టైం ఫర్ యువర్ రివైవల్. మీ యొక్క ఆత్మ, మీ యొక్క బాడీ కూడా మళ్ళీ పునర్నిర్మితం అవుతుంది. సో కష్టాలు పడి బాధపడి అలసిపోయి సొలసిపోయి పడుకుంటే కనుక, నిద్రపోతే కనుక, పడుకోవడం అంటే నిద్రపోవడం నా ఉద్దేశంలో, అలసిపోయి మీరు నిద్రపోతే కనుక మీరు హ్యాపీగా నిద్రపోండి, ప్రశాంతంగా పడుకోండి. ఎందుకంటే చాలామందికి అర్ధరాత్రులంతా మెలకుగా ఉంటారు. ఓకేనండి? నిద్ర రాదు ఓవర్ థింకింగ్ వలన. అండ్ కొంతమందికి
విపరీతమైన యాంగ్జైటీకి లోనే నిద్రపోరు. రోజంతా కూడా మెలకుగానే ఉంటారు, 1 గంట కూడి నిద్ర. దిస్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ యువర్ బాడీ అండ్ యువర్ సోల్. సో గెట్ ఏ గుడ్ రెస్ట్ఫుల్ స్లీప్. ఓకేనా అండి? మంచి నిద్ర చాలా ఇంపార్టెంట్. నా నెక్స్ట్, ఇప్పుడు నిద్రపోయిన తర్వాత మైండ్ క్లారిటీగా థింక్ చేస్తుంది. ఎంత క్లారిటీ ఇస్తుందండి ఆ క్లారిటీ. మెడిటేషన్ అంటే కూడా ఒక విధంగా స్లీపే. కామ్గా ఉండి ఇలా కూర్చొని మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఒక ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ధ్యాన నిద్ర అంటారు కదా, ఆ స్లీప్లో బాడీ అనేది రెస్ట్ అవుతుంది. సో మెడిటేట్ చేయండి ఇఫ్ నాట్ పాసిబుల్. దెర్ ఆర్ సో మెనీ గైడెడ్ మెడిటేషన్స్. ఓకేనా? అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఏంటంటే, అరే ఇంకా నా లైఫ్లో ఇది వర్కౌట్ కాదనుకుంటే నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. ఇది ఇక్కడ వరకే నాకు లైఫ్లో తోడొచ్చింది. మేబీ సోల్ కాంట్రాక్ట్ ఇస్ ఓవర్ అనుకోవచ్చు ఒకవేళ రిలేషన్షిప్ ఎండ్లోకి వస్తే. ఓకే, లేకపోతే జస్ట్ తాత్కాలికంగా టైం ఇచ్చుకోండి. ఓకేనా? నాకు సరిపడట్లేదు, పోరాడి అలసిపోయాను, ఇప్పుడు నేను వెనుతిరగాల్సిన సమయం వచ్చింది అనుకుంటే వెళ్ళండి, వెనుతిరిగి వెళ్ళండి, తప్పులేదు. మీది కాని బంధాల నుంచి మీరు వెనుతిరిగి వెళ్ళండి, తప్పులేదు. ఓకేనా? లెట్స్ సీ ఫ్యూ మోర్ కార్డ్స్. 7 of Wands. 7 of Wands ఎనర్జీలో మీకు ఎలా ఉందంటే, మీకు చేతికి సహాయం చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారండి. అంటే మాట సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ చేసే వ్యక్తులు మీ యొక్క శ్రేయస్ కోరుతారు. యూజువల్గా ఎవరు కూడా మాట సహాయం చేసినా అది ఒక సర్వీసే, అండ్ ఆర్థిక సహాయం చేసిన సర్వీసే. అంటే వాళ్ళు ప్రతిఫలం ఆశించకుండా సర్వీస్ చేస్తారు మీకు, అంటే మీ మంచి కోసం. ఆ వ్యక్తులు చేసిన సహాయానికి మీలో తెలియని శక్తి, తెలియని సామర్థ్యం, తెలియని మంచితనం, ఒక తెలియని గ్రేట్ పవర్ అనేది బయటకు వస్తుంది. అంటే అప్పటిదాకా డ్యామేజ్ అయిపోయిన మైండ్కి, బాడీకి, సోల్కి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎంతో కొంత కన్సిడర్ చేసి అరే ఈ వ్యక్తిని మనం కాపాడాలి నిమిషం అని అనుకున్నప్పుడు మీలో ఒక తెలియని శక్తి బయటకు వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేస్తుందండి. మోటివేట్ చేసి ఫైట్ చేసేలా చేస్తుంది. ఫ్యూచర్ని వీళ్ళందరూ మీకు జేజలు కొట్టే హారతలు ఇస్తారండి. వెళ్ళు వెళ్ళు మిత్రమా, సమయం లేదు మిత్రమా, వెళ్ళి పోరాడు అని చెప్పి. ఆ టైంలో మీకు ఎలా ఉంటుందంటే, ఎస్ ఐ ఆమ్ ద హీరో ఆఫ్ మై లైఫ్, ఐ ఆమ్ ద హీరోయిన్ ఆఫ్ మై లైఫ్, ఐ ఆమ్ నాట్ ద విక్టిమ్. కుదిరితే రాస్తారా మొన్న రాసినట్టు, ఐ ఆమ్ ద హీరో ఆఫ్ మై లైఫ్. అమ్మాయిలైతే ఐ ఆమ్ ద హీరోయిన్ ఆఫ్ మై లైఫ్. నేను బాధితుడిని కాదు, బాధితురాలిని కాదు. అంటే ఐ ఆమ్ నాట్ ఎ విక్టిమ్, ఐ ఆమ్ నాట్ ఎ విక్టిమ్, ఐ ఆమ్ అబవ్ ఆల్ ఐ ఆమ్ ఎ హీరోయిన్ ఆఫ్ మై లైఫ్. ఐ ఆమ్ నాట్ ఎ విక్టిమ్, అబవ్ ఆల్. అంటే నేను బాధితురాలినో కాదు, నేను నా జీవితంలో నాకు నేనే ఒక హీరోయిన్ని. అంటే పోరాడి సాధిస్తారు కదా, నేనే ఒక హీరోని, పోరాడి సాధిస్తాను. ఓకేనా అండి? మీకు గుడ్ ఎండింగ్ ఉంటుంది మీ లైఫ్లో. డూ ఇట్. 6 of Wands. సో యూఆర్ రెడీ టు ఫైట్. ఓర్పు, సహనం, బ్రేవ్, సాహసాలతో మీరు అనుకునేది కష్టమైనా కూడా మీరు మీ యొక్క మిత్రులు, శ్రేయోభిలాషులు, మీ యొక్క ఇమీడియట్ ఫ్యామిలీ సహకారంతో, బాంధవ్యాలు అంటే చాలామంది నమ్మకాలది కానీ బట్ మీ ఇమీడియట్ ఫ్యామిలీ ఉంటుంది కదా, కుటుంబం సహాయంతో మీరు నగ్గే ఛాన్స్ ఉంది. అయితే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీరు ఎప్పుడైతే మీ యొక్క ఎస్టీమ్ని, మీ యొక్క డిసిప్లిన్ అలవర్చుకుంటారో యూనివర్స్ కూడా హెల్ప్ చేస్తుందండి. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం చేస్తుందంటే, అరే సుడి తిరిగిందిరా అంటాం కదా, సుడి తిరిగేలా చేస్తుంది. ఎప్పుడు కష్టాలు ఒకేలా ఉండవండి. రాత్రి వెనకాల ఉదయం వచ్చినట్టు పగలు వచ్చినట్టు, పగలు వెనకాల రాత్రి వచ్చినట్టు, ఈ ఎండ వెనకాల వాన వచ్చినట్టు, చీకటి వెనకాల వెలుతురు వచ్చినట్టు కష్టాలు ఎలా కాలం ఉండవు. ఓకేనా? సో ఎప్పుడొకప్పుడు సుడి తిరుగుతుందండి. సుడి తిరిగినప్పుడు మీరు కింగ్ ఆఫ్ క్వీన్ అవుతారు. మీ లైఫ్లో మీరు కోరుకున్నవన్నీ మీ లైఫ్లోకి వస్తాయి. ఓకేనా? సో ఐ హోప్ ఐమ్ వెరీ క్లియర్ టుడే. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ చెప్పండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బట్ ఇంకా కొన్ని కార్డ్స్ తీస్తాను. ఓకే, సో చూడండి, ప్రిన్సెస్ యూ కెన్ బి యర్ ఓన్ నైట్. అంటే మీరు ఒక యువరాణి కావచ్చు, లేకపోతే ఒక పెద్ద రాణియే కావచ్చు, కానీ మీకు ఒక రక్షకుడు లేకపోతే ఒక రక్షక భటుడు వస్తారు. వాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టకుండా మిమ్మల్ని ఆనంద పెడతారు. మీ కష్టాల నుంచి వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారని అనుకోవద్దు. మీకు మీరే ఒక భటుడు కింద లేకపోతే ఒక భటురాలి కింద అనుకోవాలి. మీకు మీరే మీకు రక్షణ అండి చెప్పాలంటే.
సో మీరు ఎవ్వరూ వచ్చి సహాయం చేస్తారని అనుకోవద్దు, మిమ్మల్ని మీరే సేవ్ చేసుకోవాలి. ఓకే, బీ యువర్ ఓన్ రక్షకుడు. నెక్స్ట్, ఎండింగ్స్ ఏ ఇన్ఎవిటబుల్. అంటే ఒక్కోసారి అండి కొన్ని బంధాలు తెంపుకోవాల్సి వస్తుంది, కొన్ని బంధాలు నిలబెట్టుకోవాల్సి వస్తుంది. ఏదైనా కూడా ఎండింగ్ కదా, ఇట్ కుడ్ బి ఎ గుడ్ ఎండింగ్ ఆర్ సాడ్ ఎండింగ్, కానీ మీ కష్టం మాత్రం ఎండ్ అవబోతుంది. ఓకేనండి. సో ఇక్కడ స్టార్మ్, ఎవ్రీ హరికేన్ కమ్స్ టు ఎన్ ఎండ్, ఇది కూడా అలాగే వచ్చింది. అంటే తుఫాను అనేది ఎల్లకాలం ఉంటే ప్రపంచం ఈ పాటికి ఎప్పుడో మునిగిపోవాలి. ఎంతో హ్యాపీగా ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాక ఎప్పుడో ఒకసారి పెద్ద తుఫాన్ అని చెప్పి మనకి అప్రమత్తత చేయడానికి క్లైమేట్ కంట్రోల్ వాళ్ళు మనకి మెసేజ్ పెడతారు, టీవీ ద్వారానో రేడియో ద్వారానో న్యూస్ పేపర్ ద్వారానో అప్రమత్తంగా ఉండండి అని. అంటే తుఫాన్ అనేది ఏం చేస్తుందంటే, అంటే కష్టాలు అనమాట, మీకు విపరీతమైన కష్టాలు, గాలివాన కాకుండా తుఫాన్, స్టార్మ్. ఆ టైంలో మీకు తుఫాన్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ముందు రోజే వెళ్ళి సామాను కొనుక్కుని వచ్చేస్తారు, నెక్స్ట్ వారానికి సరిపడే సామాను. ఎందుకని, ఆ వారము తిండి లేకపోతే బతకలేం కాబట్టి గొడుగులు కొనుక్కొని వస్తారు, రెయిన్ కోట్స్ కొనుక్కొని వస్తారు. ఎందుకు, ముందస్తుగా ఏం చేయాలి, ఫ్యూచర్ ప్లానింగ్ అనమాట. ఈ తుఫాన్ మీకు ఏం నేర్పుతుందంటే, నెక్స్ట్ ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా ఉండాలని నేర్పుతుంది. కష్టాల నుంచి మీరు నేర్చుకోవాల్సింది అదేనండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ రీడింగ్ టుడే. ఓకే, సో ఐ హ్యావ్ ఫ్యూ కార్డ్స్ అండి, షఫిల్ చేసేసి అరేంజ్ చేసేసుకున్నాను. ఓకే, లెట్స్ సీ. ఒక్కో కార్డు చాలా బ్యూటిఫుల్. అయితే ఈ కార్డ్స్ ఎందుకు వచ్చినాయి, ఎందుకు తీసానంటే, తస్మాత్ జాగ్రత్త. మీ వెనకాల మనుషులు ఎలా ఉంటారంటే, మంచిగా చేప గాలం వేస్తూ ఉన్నట్టుగా మీకు గాలం వేస్తూ ఉంటారు, ట్రాప్ అవుతారని చెప్పి. కొంతమంది మీతో మంచిగా ఉంటూ వెన్నుపోటు పొడుస్తారు, కొంతమంది ఎదురుగుండానే వచ్చి కర్కోటంగా ఉంటారు. ఎలాగైనా ముందు నుంచి పొడుస్తారో వెనకాల నుంచి పొడుస్తారో తెలియదు. సో మీకు మీ శత్రువులు ఎవరో తెలుసు కదా, వాళ్ళతో మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఏం చేయాలి ఈ లోపల అనేది చూద్దాం. తస్మాత్ జాగ్రత్త. ఓకే, సో నౌ we have find work-life balance, 8 of Pentacles, to protect your creativity. Education, detail, perseverance, overly careful, apprenticeship, talent, high standards, skill. అయితే మీకు ఈ కార్డ్ వచ్చిందంటే మీకు స్కిల్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఓకే, విపరీతమైన సృజనాత్మకత ఉంది, క్రియేటివిటీ. అయితే ఏ పందాలో వెళ్తే మీకు డబ్బులు వస్తాయనేది మీకు తెలియదు. డబ్బుల కోసం ఇంకా కష్టపడుతున్నారు, ఆర్థికంగా మీరు నిలదొక్కుకోలేదు. ఏం చేయాలి, దానికి ఒక ఎక్స్పర్ట్ని పెట్టుకుని ముందు లైఫ్ ఎలా లీడ్ చేయాలో చూసుకోండి. అంటే నేను తెలివైన అంటే కూడా సరిపోదు కదా. ఆ తెలివితేటలు మీకు ఎప్పుడైతే డబ్బుని తీసుకొస్తుందో ఆ రోజు మీరు ఎంతో కొంత పనికొచ్చే వ్యక్తి కింద లెక్క. అంటే మీ తిండికి మీరు డబ్బు పెట్టుకోగలగాలి, మీ యొక్క నీడకి, మీ యొక్క ఖానా కపడా और మకాన్ అంటాం కదా, తిండికి, బట్టకి, నీడకి మీకు మీరు డబ్బులు పెట్టుకోగలగాలి. 5,000 నోట్లోకి వెళ్ళాలంటే కనుక, అంటే ఫుడ్ అనమాట, మంచిగా భుజించాలంటే కనుక, తిండి తినాలంటే కనుక, అందమైన బట్టలు వేసుకోవాలన్నా, చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలన్నా, వేరే దేశాలు తిరగాలన్నా డబ్బు ఉండాలి. ఎంత సక్సెస్ఫుల్గా ఉంటారో, ఎంత సక్సెస్ అవుతారో అనేది మీ యొక్క బ్యూటిఫుల్ మారల్ వాల్యూస్ బట్టి ఉంటుంది. ఓకేనా. సో టైం ఇక్కడ 2 అవుతుందండి. ఈ టైంలో నేను చేస్తున్నా టారో, యాజ్ ప్రామిస్డ్ చేస్తున్నాను. నేను చేయలేదు కాబట్టి ఈరోజు చేస్తున్నాను. ఓకేనా అండి. యా, సో కొంచెం తడబడుతున్న మాటలు ఏమనుకోవద్దు, బట్ స్టిల్ ఐమ్ డూయింగ్ ఇట్ ఫర్ యూ, మీకోసమే. అండ్ నెక్స్ట్, గార్డ్ అగెయిన్స్ట్ డిసీట్ అండ్ కన్సీల్మెంట్, డిస్హానెస్టీ, బిట్రేయల్, స్ట్రాటజీ, టాక్టిక్స్, ట్రికరీ, లో సెల్ఫ్ ఎస్టీమ్. వెరీ గుడ్. అయితే 7 of Swords అండి, ఎనర్జీ మనకి ఏం వాన్ చేస్తుందంటే, మీతో కొంతమంది వ్యక్తులు మోసపూరితంగా ఉన్నారు, ఒక పన్నాగం పన్నారు, వాళ్ళకి తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. అండ్ మీకు ఆత్మ అభిమానాన్ని ఎక్కువగానే ఉంచుకోండి. ఆత్మాభిమానం తగ్గిపోతే ఏమవుద్దంటే, వాళ్ళ యొక్క మోసానికి, వాళ్ళ యొక్క అవినీతికి కూడా మీరు వెంటనే అవునరా వీళ్ళు మంచోళ్ళరా అని నమ్మేసే ఛాన్స్ ఉంది. వద్దండి, ఇప్పుడు దాకా జరిగిన నష్టాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి నష్టాలని, కష్టాలని. నెక్స్ట్ మనకి ఇప్పుడు 3 of Wands వచ్చింది. వై 3 of Wands అంటే, ఫైండ్ ఇట్ ఇన్స్పిరేషన్ టు టేక్ యాక్షన్. అంటే ఎవడో వచ్చేస్తాడు మన వెనకాల నుంచి పొడి చేస్తాడని చెప్పి వెయిట్ చేస్తూ కూర్చోం కదా,
ఆ సిచ్యువేషన్ జరగకుండా ఏం చేయాలనేది ఆలోచించాలి. దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి, ప్లాన్ చేసుకోవాలి. మీకున్న వనరుల్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఓకే, చాలా కష్టపడండి, నోబుల్గా ఉండండి. అంటే ఉన్నతమైన వ్యక్తిత్వం, ఉన్నతమైన ఆశయాలు, నిజాయితీ. మీ నిజాయితీ మిమ్మల్ని ఏ రోజుకైనా కాపాడుతుంది. ఓకేనా. నెక్స్ట్, నైట్ ఆఫ్ పెంటికల్స్. టేక్ ఏ మెథడికల్ అప్రోచ్ అండ్ యూ విల్ అచీవ్ యువర్ డ్రీమ్స్. అంటే ఏదో చేసేసాము, కష్టపడిపోయాం కాదు. ఎందుకు కష్టపడుతున్నా? నా కోసం. ఎవరి కోసం కష్టపడుతున్నా? నా కోసం. ఫస్ట్ మీకోసం మీరు కష్టపడండి, ఆటోమేటిక్గా తర్వాత మీరు అందరికీ కూడా హెల్ప్ చేయొచ్చు. ఓకేనా. సో మెథడికల్గా ఉండండి. ఓకే, ఎవరి మీద డిపెండ్ అయ్యేలా కాదు, మీరు ఇంకొకరికి సహాయం చేసేలాగా, మిగతా వాళ్ళకి మీరు దారి చూపించేలాగా ఉండాలి. నెక్స్ట్, నైట్ ఆఫ్ కప్స్. అయితే ఈ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ మనకి. ఎక్స్ప్రెస్ యూర్ క్రియేటివిటీ విత్ కంపాషనేట్ ఎమోషన్. అంటే నిజాయితీతో, ప్రేమతో, కరుణతో, జాలితో, దయతోనే మీరు ఏదైనా సాధించగలగాలి. సెన్సిటివ్గా ఉండండి, ప్రేమగా ఉండండి, గ్రేస్ఫుల్గా ఉండండి, కవితాత్మకంగా ఉండండి, ఐడియలిస్టిక్గా ఉండండి. ఓకేనా అండి. అంతేగాని నిస్సహాయంగా అయ్యో అన్నట్టు ఉండద్దు. తెలివిగా ఉండండి, బ్యూటిఫుల్గా ఉండండి, కామ్గా ఉండండి. నెక్స్ట్, వి హ్యావ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఐడియాస్, ఆపర్చునిటీ, ఈగర్నెస్, క్యూరియాసిటీ, డిలిజెన్స్, కరేజ్, అంబిషన్, లాయల్టీ. ఫోకస్ ఆన్ యూర్ గోల్స్ టు బ్రింగ్ ది సక్సెస్. అంతే. మీకు ఐడియాస్ ఉంటే సరిపోదు, ఐడియాస్ ఆచరణలోకి పెట్టాలి, అవకాశాలను తెచ్చుకోవాలి. అవకాశాలు వస్తే సరిపోదు, అవకాశాల కోసం కృషి చేయాలి. ఓకేనా అండి. ముందుకు దిశగా వెళ్ళాలి, ఒక గోల్ అంటూ పెట్టుకోవాలి. నిజాయితీగా, నిక్కచ్చిగా మీరు ఎదగాలి అంటే మీకు ఆ యొక్క క్వాలిటీస్ అని అలవర్చుకోవాలి. సో ఎలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలో కూడా నేర్చుకున్నాను కదా. ఐ హోప్ యూ రియలీ లైక్ దిస్ రీడింగ్ అండి. నేను చాలా చాలా మనసు పెట్టి చెప్పాను ఈ రీడింగ్ అంతా కూడా. టోన్ లోగా ఉంటే కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి, బికాస్ ఇట్స్ 2 o'clock in the night. ఇప్పుడు చేస్తున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ టు ద ఎన్చాంటింగ్ టారో. ఐ లవ్ యూ ఆల్. విషింగ్ యూ ఆల్ అమేజింగ్ సక్సెస్, అమేజింగ్ హ్యాపీనెస్. ఓకేనా అండి. అత్యద్భుతంగా ఉండాలి మీరందరూ కూడా ఎప్పుడు కూడా. అండ్ ఈ యొక్క జీవితాన్ని కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా అద్భుతంగా ఎదుర్కోవాలి. బికాజ్ యు ఆర్ నాట్ అ విక్టిమ్, యు ఆర్ అ హీరో ఆర్ హీరోయిన్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకేనా. ఆల్ ది బెస్ట్ యూ అండి. టేక్ కేర్. మరో కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.